ఇప్పుడు హెల్త్ కి సంబంధించి కేసీఆర్ గారు ఒక మంచి స్కీమ్ ని తీసుకొని వచ్చారు. కేసీఆర్ కిట్ చాలా పేద మహిళలకి కుటుంబాలకి చాలా మంచి బెనిఫిట్స్ కూడా దానికి దొరుకుతుంది. అదేవిధంగా అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ దాంట్లో ఎంత ఫండ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ వస్తుంది, ఈ కిట్లో అది కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్ ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా హాస్పిటల్ పోయి అక్కడ మొత్తం చూసినారు. ఏ విధంగా ఉస్మానియా హాస్పిటల్లో ఒక హెరిటేజ్ బిల్డింగ్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ సమయంలో కూడా అన్నారు, ఈ హెరిటేజ్ బిల్డింగ్ తీసి ఒక మంచి బిల్డింగ్ కడదాం అని ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నారు. కానీ హెరిటేజ్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అది కొద్ది ప్రాబ్లం వస్తుంది. కానీ నేను అడుగుతున్నా, అది హెరిటేజ్ డిపార్ట్మెంట్ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది కదా, మనం దానిపైన ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేదు? ఇవాళ కూడా అధ్యక్ష, అక్కడ ఉస్మానియాలో ఉన్న డాక్టర్లు హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే ఒక డాక్టర్కే డౌట్ ఉంది ఎప్పుడు ఆ బిల్డింగ్ పడుతుంది నా పైన అని. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మరీజుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష? కొద్దిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళొక్కసారి మీరు దానిపైన దృష్టి పెట్టాలి. ఆ హెరిటేజ్ బిల్డింగ్ని తీసి ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా